ద రైజ్ ఆఫ్ బీజేపీ ఫేజ్ 2లోని కవర్ చేసే పాయింట్స్ యూసీసీ, ఎన్ఆర్సీ, సిఏఏ, వక్ఫ్ బిల్, ఉరి అటాక్, పుల్వామా అటాక్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కోవిడ్-19, G20 ప్రెసిడెన్సీ, మేక్ ఇన్ ఇండియా, వన్ నేషన్ వన్ ఎలక్షన్, రామ్ మందిర్, ఆర్టికల్ 370, ఇలా ఎన్నో ఈ వీడియోలో కవర్ చేస్తాం. మీరు ముందు వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, ఐ కార్డ్లో ఇస్తాను, నాకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ వీడియో ఒకసారి చూడండి. బీజేపీ ఫేజ్ 1, ఇది ఫేజ్ 2. అండ్ 2014 నుండి 2025 ప్రస్తుతం వరకు బీజేపీ తీసుకున్న కీ డెసిషన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది జస్ట్ ఏం జరిగిందని నేను రిప్రజెంట్ చేస్తాను. ఇది నా ఒపీనియన్ కాదు. అండ్ నేను దేన్ని సపోర్ట్ చేయడం లేదు, దేన్ని క్రిటిసైజ్ చేయట్లేదు. జస్ట్ ఇది ఒక వీడియో. 1999లో బీజేపీ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని వాటిలో సక్సెస్ అయ్యి కొన్నిట్లో ఫెయిల్ అయ్యి 2004లో తన పవర్ లాస్ అయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్, అలాగే దాని ఆలీస్, టీడీపీ, ఇలా లోకల్ పార్టీస్ ఆయా స్టేట్స్లో వీక్ అవ్వడం, ఇవన్నీ బీజేపీ మీద ఎఫెక్ట్ అయ్యి 2004లో యూపీఏ గవర్నమెంట్ గెలిచి ఎన్డీఏ గవర్నమెంట్ ఓడిపోయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే బీజేపీ అండ్ వాటి అలైస్, అలాగే యూపీఏ అంటే కాంగ్రెస్ విత్ ది అలైస్. 2004లో కాంగ్రెస్ గెలిచి వరుసగా 2 టైమ్స్, 2004, 2009 వరుసగా 2 టైమ్స్ గెలిచి బీజేపీ వరుసగా 2 సార్లు ఓడిపోవాల్సి వచ్చింది. 2014లో వచ్చేందుకు బీజేపీ మళ్ళీ పుంజుకుంది. మోడీ యొక్క నాయకత్వం, మోడీ యొక్క స్ట్రాటజీస్, మోడీ యొక్క హామీలో ఇలా యూత్లో బాగా క్రేజ్ సంపాదించి పవర్లోకి వచ్చింది. ఈసారి పవర్లోకి రావటమే కాక అబ్సల్యూట్ మెజారిటీ అంటే 283 మార్కుని దాటి పక్క పార్టీస్ మీద డిపెండ్ అవ్వకుండా సొంత మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసింది బీజేపీ. అండ్ దీనికి అడిషనల్గా వాటి అలైస్ టీడీపీ, ఇలా లోకల్ పార్టీస్ సపోర్ట్తో ఇంకా బలంగా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్. 2014లో గెలిచిన తర్వాత వరుసగా 2025 ఇప్పుడు ప్రస్తుతం అంటే వరుసగా ఇది 3rd టర్మ్, అంటే 3వసారి బీజేపీ కంటిన్యూస్గా రూల్ చేస్తుంది నేషనల్. చాలా స్ట్రాటజీస్, చాలా మూవ్స్, చాలా కాంట్రవర్సీ డెసిషన్స్ తీసుకుంటూ అండ్ తన క్రేజ్ని పెంచుకుంటూ బీజేపీ వస్తూ ఉంది. బీజేపీ స్ట్రాంగ్ ఎలా మారిందంటే రామ రథయాత్రతో స్టార్ట్ అయ్యి ఫేమస్ అయ్యి ఒక గట్టి పార్టీగా నిలదొక్కుని అదే రామ్ మందిర్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఫైనల్గా అయోధ్యలో రామ్ మందిర్ నిర్మించింది. ఇక్కడ మీరు చూడాల్సింది, ఇక్కడ రామ్ మందిర్ నిర్మించింది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ నుండి సింగిల్ రూపీ కూడా ఫండింగ్ వెళ్ళలేదు రామ్ మందిర్కి. ఈ డొనేషన్స్తో రామ్ మందిర్ని నిర్మించారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ₹1 కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ అటు నేషనల్ గవర్నమెంట్కి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అండ్ దీని ద్వారా అక్కడే ఫైనాన్షియల్గా గ్రోత్ అవుతుంది. ఆ ఏరియా మొత్తం, అయోధ్య అనే ఏరియా మొత్తం గ్రోత్ అవటమే కాక యూపీకి ఇది ఒక టూరిజం లాగా. ఇప్పుడు మీరు చూస్తే హిందువులు పవిత్రంగా భావించే టెంపుల్స్ అన్నీ ఆ యూపీలోనే ఉంటాయి. అండ్ అందులో ఈ అయోధ్య కూడా యాడ్ అవటం వల్ల ఆ స్టేట్కి టూరిజంలో చాలా బూస్ట్ రావడంతో పాటు అక్కడున్న ప్రజలు, అంటే మీరు చూసుకోవచ్చు యూపీ అన్నప్పుడు ఇండియాలోని హై పాపులేషన్ స్టేట్, బీహార్ తర్వాత యూపీ, ఇలా ఈ ఇండియా మొత్తంలో ఈ 2 స్టేట్స్లోనే హై పాపులేషన్ ఉంటారు. సో ఈ టూరిజం అక్కడ చాలా హెల్ప్ అవుతుంది ఆ స్టేట్ గ్రో అవటం. అలా చూడండి, మన నార్త్ ఇండియన్స్ అంటే యూపీ సైడ్ చూస్తే మనం అందరం అనుకుంటాం వాళ్ళు సెంటిమెంట్ ఫూల్స్ అని, కానీ సెంటిమెంట్ ఫూల్స్ అంటాం చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు వారికి తిరుపతిలో వెంకన్న స్వామి ఎలాగో అక్కడ వారికి రాముడు అలాగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే రామాయణం జరిగింది అంటే రాముడు జన్మించిన స్థలం అయోధ్య. అయోధ్య ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాంటి వాళ్ళ రాష్ట్రంలో జన్మించిన దేవుడు అండ్ వాళ్ళకి అభిమానం లేకుండా ఉంటుంది. వాళ్ళకి ఎన్నో దశాబ్దాల కళ రామ్ మందిర్ అనేది. అది ఫైనల్గా మోడీ గవర్నమెంట్లో నిర్మించడంతో అక్కడ ఇంకా బీజేపీ చాలా స్ట్రాంగ్ అయింది. సెకండ్ టాపిక్ ఆర్టికల్ 370. చాలామందికి తెలిసి ఉంటుంది ఆర్టికల్ 370. అండ్ దీని మీద చాలా డిబేట్లు, కాంట్రవర్సీలు మీరు చూస్తుంటారు, వినుంటారు. అండ్ ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 370 అంటే ఇండియా గవర్నమెంట్, కాశ్మీర్ అనేది ఇండియాలోని పార్ట్, కాకపోతే దానికంటూ సపరేట్గా ఒక కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం, సపరేట్గా రూల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో చేసే ఏ రూల్ అయినా, ఏ బిల్ అయినా కానీ అది జమ్మూ కాశ్మీర్లో ఇంప్లిమెంట్ అవ్వదు అన్లెస్ అక్కడ ఉన్న స్టేట్ అసెంబ్లీ దాన్ని ఆమోదం పొందితేనే ఆ లా కానీ, ఆ బిల్లు కానీ, ఆ డెసిషన్ ఏదైతే సుప్రీంకోర్టు తీసుకుందో అది అప్పుడు కాశ్మీర్లో ఇంప్లిమెంట్ అవుతుంది. మిగతా స్టేట్లో చూస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చేసిన చేసిన ఏదైనా కానీ డైరెక్ట్గా అన్ని స్టేట్స్కి అప్లై అవుతుంది. బట్ కాశ్మీర్లో అవ్వాలంటే దానికి సపరేట్గా అక్కడున్న స్టేట్ అసెంబ్లీ నుండి ఆమోదం పొందాలి. అలాగే 2 జెండాలు
ఇది అందరూ మీకు తెలిసిందే. లాస్ట్ వీడియోలో చెప్పాను కాశ్మీర్కి 2 జెండాలు ఉంటాయని. అలాగే కాశ్మీర్కు ఇచ్చిన ఈ 370లో ఎలాంటివి ఉంటాయి అంటే ఫీచర్స్, ఇప్పుడు ఒక నాన్ కాశ్మీర్ అంటే హైదరాబాద్ వ్యక్తి లేదా కాశ్మీర్ కాకుండా ఏ ఇతర రాష్ట్రం వ్యక్తి అయినా కానీ కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడ ప్రాపర్టీ కొనటం కానీ అక్కడ సిటిజన్ అవ్వటం కానీ అవ్వదు. అంటే నువ్వు అక్కడ ప్రాపర్టీ కొనటానికి లేదు. అలాగే నువ్వు అక్కడున్న అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, జమ్మూ కాశ్మీర్లోని ఏ స్టేట్ గవర్నమెంట్ జాబ్కైనా అంటే జమ్మూ కాశ్మీర్లోని ఏ గవర్నమెంట్ జాబ్కైనా కానీ నాన్ కాశ్మీర్ అంటే కాశ్మీర్ రాష్ట్రం కాని వ్యక్తి అప్లై చేయడానికి లేదు. అలాగే ఇలా చాలా ప్రొవిజన్స్ ఇచ్చారు. కాశ్మీర్లో వచ్చేలోపు ద సెంట్రల్ గవర్నమెంట్కి కమ్యూనికేషన్, డిఫెన్స్ అండ్ వాటి మీద డైరెక్ట్ రైట్స్ ఉంటాయి. మిగతాది ఏది చేయాలన్నా కానీ అక్కడ ఉన్న స్టేట్ అసెంబ్లీ దాని నుంచి ఆమోదం పొందాలి. అండ్ దట్స్ ఇట్. దీనివల్ల అక్కడ ఉన్న టెర్రరిస్టులు బాగా పెరిగిపోయి అటు నుండి పాకిస్తాన్ నుండి వచ్చే వ్యక్తులు ఆడ సెటిల్ అయ్యి ఇది మనకి థ్రెట్ లాగా మారి పాకిస్తాన్ నుంచి అలాగే బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చే వ్యక్తులందరూ అక్కడ సెటిల్ అయ్యి యాంటీ ఇండియా మూమెంట్స్ స్టార్ట్ చేసి ఇండియాకు వ్యతిరేకంగా ఇండియా వ్యతిరేకంగా ఆడ మీటింగ్స్ పెట్టడం, స్ట్రైకులు చేయడం, ప్రొటెస్టులు చేయడం ఇలా చాలా చేస్తారు. సో కాశ్మీర్ పీస్ఫుల్గా ఉండాలి, ఈ అల్లాలో ఎలాంటివి ఉండకూడదు అంటే ఆర్టికల్ 370 తీసేయాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేయకముందు, రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ చాలా మారిపోయింది. కాకపోతే రీసెంట్గా జరిగిన పెహల్గామ్ అటాక్ ఒక చిన్న పాత రోజులు తీసుకుపోయింది. కాకపోతే దీని నుండి ఇండియా గవర్నమెంట్ చాలా త్వరగా బయటికి రావటం అండ్ ఇలాంటి రిపీట్ కాకుండా చేయడం లాంటివి చేస్తుంది అండ్ చేయాలి కూడా. అండ్ మీరు చూస్తే కాశ్మీర్లో పాత రోజులు మళ్ళీ రావు. ఎందుకంటే చాలా క్లియర్గా ఉన్నారు బీజేపీ లీడర్స్ అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది కదా, చాలా క్లియర్గా ఉన్నారు కాశ్మీర్ విషయంలో ఏం చేయాలా, ఏ స్టెప్ తీసుకోవాలా, ఎలాగని. సో ఇలాంటి తడప చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దీనికి డీటెయిల్ జవాబు కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది. మీరు చూసుకున్నారు కదా ఆపరేషన్ సింధూర్. సో దట్స్ ఇట్. ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్కి మూవ్ అవుదాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు సిఏఏ, ఎన్ఆర్సి. సిఏఏ అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ సిటిజన్ సంథింగ్ మీనింగ్ ఉంటుంది ఎన్ఆర్సీకి. సో అసలు ఈ సిఏఏ, ఎన్ఆర్సి అంటే ఏంది మీరు చూసుకుంటే, ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఈ బిల్లు తీసుకువచ్చిందో సిఏఏ, ఎన్ఆర్సి అని, దేశమంతటా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రొటెస్టులు, అల్లర్లు చాలా జరిగాయి. నిజంగా దీనికి అంత క్రెడిబిలిటీ ఉందా, అల్లర్లో జరగాల్సినంత అవసరం ఉందా, నిజంగా అసలు దీంట్లో అసలు ఏంది బిల్ అని చెప్పి మీకు చెప్తాను. సిఏఏ అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అలాగే బంగ్లాదేశ్, ఈ మయన్మార్, ఈ చుట్టూ అంటే మన ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది కదా, వీటిలోని అంటే మైనారిటీస్ హిందువులు, క్రిస్టియన్స్, జైనులు, బౌద్ధులు అలాగే సిక్కులు, ఇలా 6 కేటగిరీస్ వీళ్ళందరికీ ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడమే సిఏఏ అంటే. అంటే మీరు చూసుకోవచ్చు మైనారిటీస్ ఏంది, హిందూ మైనారిటీ ఏంది అని. ఇది భారతదేశంలో హిందూస్ మైనారిటీ కాదు, కానీ పక్కన ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో హిందూస్ అలాగే సిక్కులు, బౌద్ధులు, జైనులు అనేవారు మైనారిటీ. ఇండియా పార్టీషన్ జరిగేటప్పుడు ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళారు, హిందువులు భారతదేశానికి వచ్చారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇది పూర్తిగా జరగలేదు. సో వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో అందుకని చెప్పి వాళ్ళు ఇక్కడికి రావటం ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం. ఇది హిందువులు ఒక్కరికే కాదు, 6 కేటగిరీస్ హిందువులు, క్రిస్టియన్స్, జైన, బౌద్ధ అలా 6 కేటగిరీస్ ఉంటాయి. వీళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడమే సిఏఏ. అలాగే ఎన్ఆర్సి వచ్చేలోపు భారతదేశంలో ఉన్న సిటిజన్స్ వీళ్ళందరికీ పౌరసత్వం. అంటే ఎలాగంటే నువ్వు ఇండియన్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవటం నీకు ఒక ఐడి కార్డ్ లాగా. అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అమెరికా ఉంటుంది కదా, అమెరికాలో గ్రీన్ కార్డ్ అంటే నువ్వు పర్మనెంట్ అమెరికన్ సిటిజన్ అయినట్టు కదా. అలాగే భారతదేశంలో కూడా మన నిజమైన భారతీయులు ఎవరు, నాతో పక్క నుండి వచ్చిన బంగ్లాదేశ్, ఈ పక్క పాకిస్తాన్ ఇలా ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ లోకల్గా కొంతమంది సపోర్ట్తో దొంగ ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేయించుకొని
ఇక్కడ ఇండియాలో స్టే చేస్తున్న వారందరినీ గుర్తించి వాళ్ళని ఎక్కడ నుండి డిపోర్ట్ చేయటం. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేలోపు భారతీయులకు వివిధ స్కీమ్స్ అంటే వాటర్ కానీ ఇలాగ సమృద్ధి యోజన ఇలా సంథింగ్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా ప్రజలకు ఇస్తారు. కాకపోతే ఇవన్నీ ఎవరికి రావాలా? భారతీయులకు అందాల. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇల్లీగల్గా ఇటు బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ నుండి వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఇవన్నీ వాళ్ళు కూడా బెనిఫిట్స్ పొందుతున్నారు. దీనివల్ల ఏంది బ్రో మనకి ఇబ్బంది అంటే, మీ నాన్నగారి ఆస్తి వాళ్ళ కొడుకులకి ఇస్తారా, లేకపోతే వాళ్ళ ఊరు వాళ్ళకి ఇస్తారా చెప్పండి? మన భారతదేశపు ఆస్తి భారతీయులు అనుభవించాలా, భారతీయులకు ఖర్చు పెట్టాలి, అంటే కానీ పక్కన వాళ్ళకి కాదు కదా. సో ఇది దాని మెయిన్ మోటో. ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు, ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. అంటే ఫర్దర్గా ఇటువంటి స్టెప్స్ కానీ గవర్నమెంట్ తీసుకోలేదు, ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నట్టే. టాపిక్ వచ్చేలోపు డిమానిటైజేషన్ అంటే పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టడం. దీని ద్వారా బ్లాక్ మనీ అలాగే ట్యాక్స్ పే చేయకుండా ఉన్నవారి నుండి ట్యాక్స్ కలెక్ట్ చేయడం. ఇంప్లిమెంటేషన్ కింద వచ్చేలోపు చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే రూరల్లో వచ్చేలోపు క్యూ లైన్లో నించోవడం మనీ కోసం, సో చాలా ఇబ్బందులు పడ్డారు. కాకపోతే దీని వెనకున్న ఐడియా మంచిదే, కానీ ఇంప్లిమెంట్ కిందకు వచ్చేలోపు అంతగా సక్సెస్ అవ్వలేదు. అండ్ తర్వాత డీలిమిటేషన్. ఇప్పుడు మీరు చూసుకుంటే రీసెంట్గా చాలా డిబేట్లు జరుగుతున్నాయి కదా ఈ పాయింట్ మీద, డీలిమిటేషన్ మీద. జనాభాని బేస్ చేసుకొని అసెంబ్లీ అలాగే పార్లమెంట్ సీట్లను పెంచడం. ఒక 30 years బ్యాక్ వచ్చేలోపు జనాభాని నియంత్రించడం కోసం ఇద్దరు వద్దు ఒకరి ముద్దు అనే స్లోగన్తో పాపులేషన్ తగ్గిద్దామని చెప్పి, బర్త్ రేట్ని తగ్గిద్దామని చెప్పి ఇలా చేశారు కదా. దీని ద్వారా ఏంటంటే సౌత్ ఇండియాకి వచ్చేలోపు మేము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని మేము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసాం. నార్త్ ఇండియన్స్కి వచ్చేలోపు ఇంప్లిమెంట్ చేయలేదు, అందుకని అక్కడ జనాభా పెరిగింది, మా దగ్గర జనాభా తగ్గింది. సో ఇప్పుడు మీరు డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియా రిప్రజెంట్ చేస్తారు కదా, అంటే లోక్సభలో రిప్రజెంట్ చేసేటప్పుడు సీట్లు తక్కువ ఉంటాయి. సో మాకు సౌత్ ఇండియాకి వచ్చేలోపు సీట్లు తక్కువ ఉండడం వల్ల మా వాయిస్ గట్టిగా ఉండదు, అంటే మా వాయిస్ని రైజ్ చేయలేము. ఏదైనా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే సౌత్ ఇండియా నుండి దాన్ని అపోజ్ చేయడం కోసం మా నెంబర్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు చూసుకోవచ్చు, నార్త్ ఇండియాలో హ్యూజ్ పాపులేషన్ ఉంటుంది అండ్ సౌత్ ఇండియాలో కంపారిజన్ చేస్తే కొద్ది తక్కువ ఉంటుంది. సో సీట్లని అక్కడ పెరిగి ఇక్కడ పెరగకపోవడం వల్ల వాళ్ళ డామినేషన్ ఎక్కువ అవుతుంది అది. సో మీ ఎక్కువ ప్రయారిటీ వచ్చేలోపు నార్త్ ఇండియన్స్కి ఇచ్చి సౌత్ ఇండియన్ తక్కువ చేస్తారని చెప్పి చాలా జరుగుతుంది. సో ఇది ఏమవుతుందో చూడాలి. ఆ తర్వాత వక్ఫ్ బిల్లు. అప్పట్లో ఇందిరాగాంధీ చాలా పవర్స్ ఇచ్చేలోపు ఆ వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ ఏంటంటే వాళ్ళ పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారు, ఇది ట్రాన్స్పరెన్సీగా లేదు అని చెప్పి ఆ బోర్డు మొత్తం చేంజెస్ చేశారు. అంటే బోర్డుని క్యాన్సిల్ చేయట్లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక వక్ఫ్ బోర్డు పోయి ఈ ప్రాపర్టీ మాది అని చెప్తే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఈ ప్రాపర్టీ మాది అని చెప్పడానికి వాళ్ళ ప్రూఫ్స్ ఉంటేనే అది వాళ్ళు తీసుకోగలరు. కొన్ని చేంజెస్ చేశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా నేను వెయిటింగ్ న్యూస్లో ఒక న్యూస్ చూశాను. ఏంటంటే 1500 సంవత్సరాల క్రితం నాటి గుడిని వక్ఫ్ ప్రాపర్టీగా వాళ్ళు క్లెయిమ్ చేశారు. 1500 సంవత్సరాల క్రితం నాటి గుడిని వక్ఫ్ ప్రాపర్టీ కింద ఎలా క్లెయిమ్ చేయగలరు? ఇలా చాలా మిస్యూజ్ జరుగుతున్న ఈ పవర్స్. వక్ఫ్ బోర్డు తన పవర్స్ మిస్యూజ్ చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ కోసం ఈ బిల్లును తీసుకొని వచ్చారు. ఈ కొత్తగా తెచ్చిన వక్ఫ్ బిల్లో ఏముందంటే ఇప్పటివరకు వక్ఫ్ బోర్డు కాడ ఉన్న ప్రాపర్టీని మొత్తం ఆన్లైన్ చేయాలి. అంటే ఒక వెబ్సైట్కి తయారు చేయిస్తారు. దాంట్లో వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ మొత్తం దాంట్లో రిజిస్టర్ అవ్వాలి. దీని ద్వారా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. రిజిస్టర్ చేయాలా, ప్లస్ ఈ ప్రాపర్టీ నాది అని చెప్పేదానికి నీ దగ్గర ప్రూఫ్ ఉండాలా. ఆ ప్రాపర్టీ కలిగిన వ్యక్తి నిజమైన వ్యక్తి అయితే అతను పోయి కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, ఈ ల్యాండ్ నాది అని చెప్పి. వారి దగ్గర ఉన్న లీగల్ డాక్యుమెంట్స్తో అతను ఫైట్ చేయొచ్చు. ఇలాగా ఇక వక్ఫ్ బోర్డుని ఎటువంటి క్యాన్సిల్ చేయట్లేదు, రద్దు చేయడం లేదు. ఇక్కడ వక్ఫ్ బోర్డుని వాళ్ళకున్న సూపర్ పవర్స్ని తీసేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, ఇటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా చేసుకోవడం కోసం. నెక్స్ట్ టాపిక్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే 30 సంవత్సరాల క్రితం చేసిన ఎడ్యుకేషన్ పాలసీని మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. టెక్నాలజీస్ మారాయి, కొత్త టెక్నాలజీస్ వస్తాయి, కొత్త ట్రెండ్స్ వస్తాయి. ప్రపంచానికి అనుగుణంగా ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి స్ట్రాంగ్ అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు హిందీని రుద్దడానికి ట్రై చేస్తున్నారని చెప్పి అపోజ్ చేస్తున్నారు.
ఇదైతే ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ అవ్వలేదు. 2019లో పుల్వామా అటాక్, తర్వాత ఉరి అటాక్, మొన్న రీసెంట్గా పహల్గామ్ అటాక్, ఇలా కొన్ని యాక్షన్స్ జరిగాయి. దీనికి అంతే స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ అటాక్, రీసెంట్గా 9 టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్. ఇలా వాళ్ళు చేసిన ప్రతి తప్పుడు పనికి స్ట్రాంగ్గానే రిప్లై ఇచ్చారు. మీరు అనుకుంటా చాలామంది అంటారు, మనం ఆల్మోస్ట్ గెలిచే స్టేజ్లో ఉన్నాం, ఇండియా ఈ టైంలో ఎందుకు సీజ్ ఫైర్ చేసింది అని. చూసుకుంటే గ్లోబల్గా చాలా ఇబ్బందులు అవుతాయి. ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైనప్పటి నుంచి పాకిస్తాన్ ఒక మాట అంటూ వచ్చింది, మేము న్యూక్లియర్ వాడతాం. చాలామంది మీరు అనుకుంటారు, మీరు న్యూక్లియర్ వాడితే మేము న్యూక్లియర్ వాడమా, ముందు మేము వేసేస్తామని. మీరు ఒకటి తెలుసుకోవాలా, ఇండియా నో ఫస్ట్ యూజ్ అనే డాక్యుమెంట్ మీద సైన్ పెట్టింది. దాని అర్థం ఏంటంటే ఇండియా ఏ దేశం మీద న్యూక్లియర్ బాంబ్ ఫస్ట్ వాడదు, అన్లెస్ వాళ్ళు మన మీద వాడితే మనం అప్పుడు వాడటానికి రైట్ ఉంది. మనం ఎవరి మీదైనా అణుబాంబు వేయడానికి లేదు, వాళ్ళు మన మీద వేస్తే అప్పుడు మనకి వేయడానికి రైట్ ఉంది. కాబట్టి ఇలా అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అదే మీరు పాకిస్తాన్ విషయంలో చూస్తే వాళ్ళు నో ఫస్ట్ యూజ్ మీద సైన్ చేయలేదు. అంటే ఇప్పుడు యుద్ధం మొదలైందనుకో, ఫస్ట్ వాళ్ళు మన మీద బాంబు వేయడానికి ఛాన్స్ ఉంది, వేసిన తర్వాత మనం బాంబు వేయడానికి మనకి ఛాన్స్ ఉంది. కాకపోతే మీరు చూసుకోవాల్సిన ఆల్రెడీ మన మీద బాంబు వేస్తారు, చాలా క్యాజువాలిటీస్ వస్తాయి. సో ఇది ఒక సెన్స్లెస్ అగ్రిమెంట్. ఈ ఆపరేషన్ సింధూర్ అని మొదలుపెట్టిన కానీ ఉంది, ఇది ఒక వార్ దగ్గర వరకు తీసుకుపోయింది. అంటే న్యూక్లియర్ వెపన్స్ వాడే వరకు తీసుకుపోయింది. ఫైనల్గా అమెరికా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ని టచ్ చేస్తూ మీరు ఆపకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పారు. దీని ద్వారా యుద్ధం అంటే సీజ్ ఫైర్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ మన మంచి కోసం, పాకిస్తాన్ మంచి కోసం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇది 2 sides ఉంది. ఎలాగంటే పాకిస్తాన్ ఆల్మోస్ట్ న్యూక్లియర్ వెపన్ వాడదామని స్టేజ్కి వెళ్ళిపోయింది. జరిగితే అణుయుద్ధం మొదలవుతుంది అని చెప్పి ఆపి ఉండొచ్చు. రెండోది వచ్చేలోపు మనం చూస్తే ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేసాం, పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మరి వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ మనం అటాక్ చేసాం. ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ అనేది చాలా వీక్గా ఉంది. అంటే వాళ్ళు చైనా నుండి తీసుకున్న HQ-9 వాడారు, అది తేలిపోయింది. అంటే మన రాకెట్స్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మరి వాళ్ళు టార్గెట్ని హిట్ చేస్తే వాళ్ళ యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది. అంటే తేలిపోయింది. వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎయిర్ డిఫెన్స్ కూడా లేదు ప్రస్తుతం. ఇప్పుడు యుద్ధం మొదలైనా కానీ ఫైటర్ జెట్స్ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాయి, ఏదో టూర్కి వెళ్ళి వచ్చినట్టు మన అటు వెళ్ళి ఇటు వచ్చేస్తాయి. సో ఇది ఒక వాళ్ళకి లాస్. అండ్ న్యూక్లియర్ బాంబు వాళ్ళు వాడతామని చెప్పారు, ఇది అణుయుద్ధానికి దారి తీస్తుందని ఆపి ఉండొచ్చు. మూడోది వచ్చి పాకిస్తాన్కి ఓ పక్క మనము, ఓ పక్క బలూచిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ మనతో కానీ యుద్ధం చేస్తే ఓడిపోతుంది. ఓడిపోయారంటే పాకిస్తాన్ ఆర్మీ వీక్ అయిపోతుంది. ఇదే మంచి సమయం అని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది వాళ్ళకి కావాల్సిన బలూచిస్తాన్ని సపరేట్గా కంట్రీ చేసుకోవచ్చు. చాలా స్కోప్ ఉంది. ఇవన్నీ మనకెందుకు బ్రో, చేయొచ్చు కదా, POK కూడా రీఆక్యుపై అంటే మన ఇండియాలో కలిపేయచ్చు కదా, సరైన టైం కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మనం కానీ అది చేస్తుంటే మనం అప్పుడు చేయాల్సింది యుద్ధం పాకిస్తాన్తోనే కాదు, చైనాతో కూడా చేయాల్సి వచ్చేది. ఏంది చైనాతో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, చైనా పాకిస్తాన్ కలిసి CPEC అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేశారు. కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ నుంచి గ్వాదర్ పోర్ట్ అంటే బలూచిస్తాన్లో ఉన్న ఒక పోర్ట్ వరకు ఒక రోడ్డు మార్గం. ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే జాగ్రఫీలో చైనా కానీ వేరే దేశానికి ఇంపోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇండియన్ చుట్టూ తిరిగిపోవాల్సి అవుతుంది. దీని ద్వారా వాళ్ళకి చాలా ఫ్యూల్ ఖర్చు అవుతుంది, చాలా టైం పడుతుంది. ఇది తగ్గించడం కోసం పాకిస్తాన్ నుంచి ఒక రోడ్డు మార్గం అంటే వెస్ట్రన్ కంట్రీస్ని కనెక్ట్ అవ్వడం కోసం, ఖర్చు తగ్గించుకోవడం కోసం ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనం పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ని మనలో కలుపుకోవాలని యుద్ధం చేస్తుంటే ఇది పాకిస్తాన్తో పాటు చైనాకి చాలా లాస్ అయ్యి ఉండేది. సో వాళ్ళు కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇంకో పక్క చూసుకుంటే ఈ పక్క బంగ్లాదేశ్ నుండి కూడా, అంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రతికూల వాతావరణం లేదు, సో అటు నుండి కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చుండే. అంటే మొత్తానికి 3 tier వార్ చేయాల్సి వచ్చేది. సో పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ని ఇండియాలో కలపాలంటే స్ట్రాటజిక్గా మూవ్స్ చేయాలా,
సో నరేంద్ర మోడీ బీజేపీ చాలా క్లియర్ మైండెడ్. పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ని మేము ఇండియాలో కలిపేస్తాం. ఇది ఇప్పటికైనా జరుగుతుంది క్లియర్. సో ఆ టైం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలా. అండ్ రీసెంట్గా థర్డ్ టైం గెలిచిన తర్వాత కొత్త బిల్ తీసుకొచ్చారు, 1 నేషన్ 1 ఎలక్షన్. అంటే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఎలాగుందంటే సిచ్యువేషను, ఒక స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి, ఇంకో స్టేట్లో పార్లమెంటు జరుగుతాయి. తెలంగాణ 2 years బ్యాక్ ఎలక్షన్స్ జరిగాయి, ఏపీలో 1 year బ్యాక్. అలాగే మహారాష్ట్రలో వచ్చేలోపు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేలోపు 2 years బ్యాక్ జరిగి, ఇటు అసెంబ్లీ అంటే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేలోపు 1 year బ్యాక్ జరిగాయి. దీని ద్వారా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే సెక్యూరిటీ పరంగా కానీ మెయింటెనెన్స్ కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇది రిడ్యూస్ చేద్దాం. అలాగే ఒక నేషన్ స్ట్రాంగ్గా డెవలప్ అవ్వాలన్నా, స్ట్రాంగ్గా ఉండాలని చెప్పినా కానీ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏం ఉండకూడదు అని చెప్పి 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి కొత్త బిల్ తీసుకుని వచ్చింది. దీన్ని కూడా చాలా లోకల్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే దానికి కూడా కారణం ఉంది. ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా లోకల్ పార్టీస్ తన స్ట్రెంత్ని పోగొట్టుకుంటాయి. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లోకల్ పార్టీస్ డామినేట్ చేస్తాయి అని చెప్పి దీన్ని చాలా అపోజ్ చేస్తున్నాయి. సో ఇది కూడా ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ అవ్వలేదు. రామ్నాథ్ కోవింద్ని ఒక కమిటీ వేశారు, ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. 2014 నుండి 2025 వరకు చాలా మూమెంట్స్ జరిగాయి. మ్యాక్సిమం చాలా పాయింట్స్ కవర్ చేశాను. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఏదైనా పాయింట్ కవర్ చేయకపోయి ఉంటే సారీ. దట్స్ ఇట్. జై హింద్. వెళ్ళే ముందు మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, అంటే ఇంకా బెటర్గా ఉండేది. అలాగే మీకు ఉన్న ఐడియాస్ షేర్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.